ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా కారేహ కుమారుడైన యోహానానుకును అతని సేనల అధిపతులందరికీ, అంతేకాకుండా మరి యూదా ప్రజల్లో అల్పులైన గనులైన వారందరికీ కూడా దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానము ఈ వాగ్దానమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే యోహానాను యూదా రాజ్య సైన్యాధిపతుల్లో ఒకడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం, 13వ వచనం, 15, 16 వచనాల్లోనూ, ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం, 13, 14, 15, 16, 18 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 8 వరకు, ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం 2, 4, 5, 6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ యోహానాను గురించి ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరచబోతున్నాను. దేవుడు ఈ వాగ్దానాన్ని ఈక ముందు జరిగిన కొన్ని విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. నెబుకద్నెజరు యూదారాజు అయినటువంటి సిద్కియా కాలములో తన యొక్క సైన్యాలతో యెరూషలేము మీదకి మరి ఆయన యుద్ధానికి వచ్చి సిద్కియాను అదే విధముగా అతని యొక్క మరి కొంతమంది ఆ యూదా ప్రజలను ఆ ఒక బబులోనికి తీసుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే సిద్కియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సిద్కియా 2 కండ్లను తొలగించి అతన్ని మరి ఆ కండ్లు ఊడబెరికి అతన్ని తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి, అతని యొక్క కుమారులను సిద్కియా ఎదుటే చంపించినటువంటి పరిస్థితి, అతని యొక్క ప్రధానులను కూడా సిద్కియా ఎదుటే చంపించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఎవరంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఈ యొక్క బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు తనతో యూదారాజు అయినటువంటి సిద్కియాను మరికొందరు యూదుల్లో కొంతమందిని ప్రజలను ఏం చేశాడంటే తనతో పాటు బందీలుగా దాసులుగా చెరగా తీసుకుని వెళ్ళిపోతూ మరికొందరిని యూదా దేశములోని యూదుల్లో లేమిగల వారిని దరిద్రులైన వారిని యూదా దేశములో విడిచిపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విడిచిపెట్టినటువంటి వీరికి ఒక గవర్నర్గా మనం చూస్తున్నప్పుడు గెదలియాను వారికి గవర్నర్గా ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే మరి యొక్క యూదా దేశము కూడా ఎవరి యొక్క పరిపాలన కింద అది ఉందంటే బబులోను రాజ్యపు ఆ ఒక చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు లేక బబులోను రాజ్య ఆ స్వాధీనములో అది ఉన్నట్లు మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు యూదా దేశం మీద ఈ యొక్క గెదలియాను మరి గవర్నర్గా నెబుకద్నెజరే నియమించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే మరి కొంతకాలానికి ఈ గెదలియాను మరి ఇస్మాయేలు అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయన మీద కుట్ర చేసి కొంతమందితో కలిసి గెదలియాను హతమార్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే హత్య చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇటువంటి పరిస్థితుల మధ్య బబులోను వారి యొక్క ఆగ్రహానికి భయపడి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుందామని ఇర్మియా ప్రవక్త దగ్గరకు యూదా ప్రజలు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అందులోనే ప్రియా దేవుని బిడ్డలారా మనం ముందు చెప్పుకున్నట్లు కారేహ కుమారుడైన యోహానాను, అదేవిధముగా అతని సేనాధిపతులు అందరూ, అదేవిధముగా మరి అల్పులైనటువంటి గనులైన యూదుల్లో అనేకులు ఇర్మియా దగ్గరికి వచ్చారండి. వచ్చి వారు దేవుని యొక్క జవాబు కొరకు ఇర్మియాని ప్రార్థించమని దేవునికి ప్రార్థించమని చెప్పినప్పుడు ఇర్మియా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్కు మరి ఇర్మియాకి రావడం, ఇర్మియా
ఏమండి వారికి కొన్ని విషయాలు తెలియపరచడం జరుగుతుంది. ఏంటి ఆ విషయాలంటే, ఇగో మీరు ఈ యొక్క యూదయ దేశాన్ని విడిచి వెళ్ళొద్దు, ఇగో మీరు యూదయ దేశంలోనే కాపురం ఉండమని దేవుడు చెప్తున్నాడు అని ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఇర్మియా ప్రవక్త చెప్పినట్లు ఇర్మియా గ్రంథం 42:10 మనం చూస్తూ ఉంటాం. అయితే వారు మరి ఆ యొక్క యూదా ప్రజలు నెబుకద్నెజరునకు భయపడి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడానికి వారు ఉద్దేశించారు. ఈ విషయాన్ని గమనించండి. అయితే మరి ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు, ఇర్మియా ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్కు ఇర్మియా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు తన దగ్గరికి వచ్చినటువంటి ఏమండి ఆ ఒక యోహానానుకును అదేవిధంగా అతని సేనల అధిపతులందరికీ అల్పులైనటువంటి గనులైన యూదా ప్రజలందరికీ దేవుడు అంటున్నాడు, మీరు ఇగో యూదయ దేశములోనే కాపురం ఉండండి. బబులోనులో ఉన్నవారు ఏమండి ఆ బబులోనులో ఉన్నవారు బబులోనులో మీరు ఉండండి అని దేవుడు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఏమండి మరి ఇర్మియా గ్రంథం 43:4 యూదయ దేశములోనే కాపురం ఉండవలనని ఏమండి దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యం మనకు అక్కడ కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏమండి ఈ సందర్భంలో ఒక విషయం మనకు కనబడుతుంటుంది, మీ యొక్క స్వదేశమునకు మరలా మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తానని కూడా దేవుడు ఏమండి ఈ యొక్క సందర్భంలో వాగ్దానం ఇచ్చినట్లు ఏమండి ఇశ్రాయేలు ప్రజలకు యూదా వారికి మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి నెబుకద్నెజరుతో కొంతమంది బబులోనులో బందీలుగా చెరగా కొనుక్కోబడ్డారు యూదుల్లోని ఇశ్రాయేలీల్లో. అదే విధముగా యూదయ దేశములో లేమి గలవారు దరిద్రులైన వారు కొంతమంది ఏమండి యూదయ దేశములో విడిచిపెట్టబడ్డారు. కానీ యూదయ దేశము కానీ బబులోను కానీ నెబుకద్నెజరు యొక్క పరిపాలన క్రింద ఉన్నట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఏమంటున్నాడంటే మరి నేను ఉండమన్నటువంటి స్థలములో మీరు ఉండాలి అని దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుడు ఉండమన్నటువంటి యూదయ దేశములో కావచ్చు, అదే విధముగా బబులోనులో చెరగా ఉన్నటువంటి యూదులైన వారు అక్కడ ఉండమని దేవుడు చెప్పాడు. చెప్పడమే కాకుండా ఏమండి దేవుడు ఏమంటూ ఉంటాడంటే, ఇగో మీరు నేను చెప్పినట్లు మీరు అక్కడే ఉంటే నేనేం చేస్తానంటే ఇగో మిమ్మల్ని పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపిస్తాను, పెళ్ళగింపక నేను మిమ్మల్ని నాటిదను అని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఇంతకీ పడగొట్టక ఆయన ఎక్కడ స్థాపించబోతున్నాడు, పెళ్ళగింపక ఎక్కడ నాటబోతున్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన నాటిదనని దేవుడు చెప్తున్నాడంటే ఏమండి యూదయ దేశములో యెరూషలేములో ప్రియా దేవుని బిడ్డలారా అంటే దేవుడు వారికి ఏమండి విడుదల ఇవ్వబోతున్నాడు. విడుదల ఇవ్వడానికి దేవుడు ఒక అద్భుతమైన ఉద్దేశాన్ని వారి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యూదయ దేశములో ఉన్నవారిని యూదయ దేశములో ఉండమన్నారు, బబులోనులో చెరగా ఉన్నవారిని బబులోనులో ఉండమన్నారు. అయితే యూదయ దేశము కూడా బబులోను రాజు అయినటువంటి చక్రవర్తి అయిన నెబుకద్నెజరు యొక్క స్వాధీనములోనే ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే నేను చెప్పినట్లు మీరు ఉంటే ఇగో నేను మిమ్మల్ని విడిపిస్తాను, మరలా మీ స్వదేశానికి నేను మిమ్మల్ని పంపిస్తాను, చెర నుండి మిమ్మల్ని నేను విడిపించి మీ యొక్క స్వస్థలాలకు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ మిమ్మల్ని స్వేచ్ఛగా స్వతంత్రులుగా మీ దేశంలో మీరు ఉండి అక్కడ మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేను ఉద్దేశించాను. ఈ కార్యాన్ని నేనే చేయబోతున్నాను. అది ఎలా అంటే ఇగో నేను నెబుకద్నెజరులో ఇగో మీ ఎడల నేను జాలి పుట్టించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా అటువంటి ఏమండి పరిస్థితుల నడుమ దేవుడిచ్చినటువంటి వాగ్దానముగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే ఉన్న స్థలములో ఏమండి దేవుడు అంటున్నాడు మీరు అక్కడ ఉండండి, నేను అక్కడ నుండి మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు మీ ఎడల జాలిని పుట్టించి మిమ్మల్ని నేనేం చేయబోతున్నానంటే ఇగో మీ యొక్క స్వదేశమైనటువంటి యెరూషలేములోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నానని బబులోనులో చెరలో ఉన్నటువంటి వారి విషయమే యూదా ప్రజల విషయమే చెప్పడమే కాకుండా యూదయ దేశంలో ఉన్న వారిని కూడా ఏమండి వారున్న దేశంలోనే వారిని అక్కడ ఏమండి స్థాపించి వారిని గొప్పగా ఫలింపజేసేటటువంటి స్థితిని దేవుడు కలుగజేస్తానని ఇవన్నీ కూడా ఏమండి మరి బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు నుండి వారికి విడుదలిస్తూ ఏమండి అతని ద్వారానే వారి ఎడల ఏమండి మరి ఆ జాలిని అతను వారి పట్ల జాలి పడేటట్లు చేసి
ఏమండి అతని ద్వారానే అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించే ఒక గొప్ప కార్యాలను దేవుడు చేయబోతున్నాను, అతని మనస్సును నేను మార్చబోతున్నాను, అతనిలో జాలి పుట్టించబోతున్నానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా నాడు మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 42:12లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఈ విషయాలు గమనించండి. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని, ఏ వాగ్దానం అంటే ఏమండి, మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను. ఎవరికి? నెబుకద్నెజరుకి. ఏమండి యోధా ప్రజల విషయమై, ఇశ్రాయేలు విషయమై దేవుడి జాలి పుట్టించదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు యోధా ప్రజలైనా ఇశ్రాయేలైనా వారు ఏం చేయాలంటే దేవుడు ఉండమన్న స్థలంలో వారు ఉండాలి. అక్కడ ఉంటేనే దేవుడు ఆ ఒక మరి నెబుకద్నెజరుకి జాలిని పుట్టించి వారికి బంధకాల నుంచి విడుదల, వారున్నటువంటి స్థలానికి వారిని చేర్చి స్వతంత్రులుగా చేసి విడుదలిచ్చి గొప్పగా వారిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు గెరారులో భయంకరమైన కరువు వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇస్సాకు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలనే ఆలోచన తన కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు ఇస్సాకు, నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను దీవిస్తానని దేవుడు అన్నప్పుడు దేవుని మాటకి ఇస్సాకు లోబడి ఇస్సాకు అతని కుటుంబం కరువు కాలములో గెరారులో ఉన్నప్పుడు ఇస్సాకును నూరొత్తులుగా దేవుడు ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉండమన్నటువంటి స్థలాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన నూరంతులుగా ఆశీర్వదించే దేవుడు మన ఎడల జాలిని పుట్టించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ఉదయకాల సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి త్రాగుబోతూ భర్తను విడిచి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? ఈ విషయాన్ని గమనించి ప్రియా దేవుని బిడ్డ, అతనిలో మార్పును తెచ్చి నీ ఎడల జాలిని పుట్టించదనని, బాధ్యత కలిగిన మనిషిగా నీ కుటుంబానికి దీవెనకరంగా మారుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ఎడల, నీ బిడ్డల ఎడల జాలిని కలుగు చేసేటటువంటి ఆ కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అసలు కాక వడ్డీలే కట్టేటటువంటి నీపై లేక నీ ఎడల అప్పుల వారికి జాలి పుట్టించదనని దేవుడి ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు నీ సమస్యలపై నీ బంధువులలో జాలి పుట్టించదనని, వారి ద్వారా నీ సమస్యలను పరిష్కరిస్తానని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కరువు కష్టం కలిగిందని విశ్వాసములో నుండి మనం పారిపోకూడదు. అనుకున్నది జరగలేదని సంఘాలు మనం మారకూడదు. శ్రమలు బాధలు కలుగుతున్నాయని దేవుని యొక్క పరిశుద్ధతకు మనం దూరం అవ్వకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు నిందలు అవమానాలు కలుగుతున్నాయని దేవునికి విరోధమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు. విశ్వాసములో మనం నిలిస్తే, స్థిరమైన ఆత్మీయతను కలిగి ఉంటే, దేవుని పరిశుద్ధతలో బలంగా ఉంటే, నిర్ణయాలు దేవుని సంతోషపెట్టేవిగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆ గొప్ప దీవెన దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు యోధావారి ఎడల, ఇశ్రాయేలు ఎడల శత్రు విరోధి అయినటువంటి నెబుకద్నెజరు ద్వారా జాలిని పుట్టించినటువంటి దేవుడు నీ ఎడల కూడా మరి ఆయన జాలిని అనేకుల ద్వారా పుట్టించి నీ పట్ల అద్భుత కార్యాలు చేసి నీకున్న పరిస్థితులన్నిటి నుండి విడిపించడానికి నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువారు ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ వాగ్దానాన్ని విశ్వసించండి, నమ్మండి. ఈ వాగ్దానంలో ఉన్నటువంటి సమస్త దీవెనలు ప్రభు మీకు దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒక అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానాన్ని ధ్యానము చేసుకోవడానికి, అందులో ఉన్న దేవుని ఉద్దేశాలను మనం తెలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదము ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగోనైనా అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా నీ వాగ్దాన మాటల్లో ఉన్న ఇగో ప్రభువా, ఇగోనైనా అనేకమైనటువంటి దీవెనలను మీ విధముగా ధ్యానము చేసుకుంటూ ప్రభువా, మా విశ్వాసాన్ని వాగ్దాన సంబంధించినటువంటి నీ మాటల ద్వారా బలపరుచుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియులు మీరు దీవించి ఈ దినమంతయు మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి రాబో దినములన్నీ కూడా అద్భుతాలతో ఆశ్చర్యాలతో నింపి ప్రభువా, నీ కార్యాలతో నింపి తద్వారా గొప్ప మహిమని నామానికి మీరు తెచ్చుకున్నామని నిత్యము నీ సన్నిధి, నీ హస్తము ఎడతెగక నీ బిడ్డలకు ఇగో తోడుగా ఉంచి
ప్రభా వారి ముందు మీరుండి వారి యొక్క అయా ఇగోనైనా ప్రతి విధమైనటువంటి సమస్యలను మీరు పరిష్కరిస్తూ అయా ప్రతి సమస్య వారికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.